దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అండి. ఎట్లా పోయిందంటే ఇన్ఫర్మేషన్ పోకుండా అయితే వాడెవడైనా ఈయన మధ్యలో పెట్టి ప్రవీణ్ని ట్రేస్ చేస్తూ ఉన్నాడా. ఫ్యామిలీ అసలు పోస్ట్ మార్టమే వద్దు అని చెప్పేసి వాళ్ళు పోలీసులతో చెప్పడం జరిగింది. ఫేస్ వాల్యూ పోతుంది, బాడీని మొత్తం కోస్తారు, ముక్కలు చేస్తారు అని చెప్పి ఆ రకంగా వాళ్ళని ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పోస్ట్ మార్టంకి సిగ్నేచర్ చేయకుండా చేశారు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. డెత్కి మత ఉన్మాదులకి మాత్రమే సంబంధం ఉంది దీంట్లో. ఏ మతోన్మాదులు మీరు మాట్లాడేది? హిందూ మతోన్మాదుల గురించా లేకపోతే ముస్లిం మతోన్మాదుల గురించా? జారేటప్పుడు నువ్వు ఏమంటావు, నీట్గా మాట్లాడాల్సి ఉండే, నువ్వు చంపుతానని చెప్పి ఎందుకన్నావు నువ్వు? సో ఇప్పుడు ఆ రామ్మోహన్ అనే వ్యక్తికే తెలుసు ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటని అనే విషయం. సో ఇప్పుడు ఆయన నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏ డ్రెస్ వేసుకొని వచ్చిన విషయం కూడా ఆయన ఇచ్చాడంటే మరి మేబీ ఫోటో ఎక్కడైనా తీసి పంపించు. బ్రదర్ నేను ఇప్పుడు జనరల్ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్రదర్ స్టార్టెడ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అండి, ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్, ఆన్ ద వే టు ఇక్కడ అని చెప్పి పెట్టుకుంటాను. దట్ ఈస్ కామన్. స్టేటస్లో ఎక్కడ పెట్టుకున్నాడేమో, లేకపోతే బ్రదర్ నేను స్టార్ట్ అయ్యానని చెప్పి ఇలా పెట్టాడేమో, ఎక్కడైనా ఇంట్లో ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా తీసారేమో, బయటికి వెళ్తున్నాం కాబట్టి క్రిస్టియన్ జనరల్ బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చినా ప్రేయర్ చేసుకుంటారు. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో ఎవరైనా ఇంట్లో తీసిన ఫోటో నేను పంపించడం, బ్రదర్ వీఆర్ ఇన్ ప్రేయర్. మొత్తానికి ఎట్లో షేర్ ఏంటో వీడియో కాల్, ఎందుకంటే హైదరాబాద్ టు రాజమండ్రి ఇట్ టేక్స్ మోర్ దెన్ 8 hours. ఆ జర్నీలో ఎక్కడ వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకున్నప్పుడు షర్ట్ని గుర్తుపట్టడేమో, వాడు స్క్రీన్ షాట్ తీసుకొని అవతలకు పంపేయడేమో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అండి. ఎట్లా పోయిందంటే ఇన్ఫర్మేషన్ పోకుండా అయితే ఆయన్ని ఖచ్చితంగా హైవేలో, అది కూడా మధ్యలో అంత నైట్ టైం 11 o'clock ఆ టైంలో టార్గెట్ చేయరు. టార్గెట్ చేసేట 100% దిస్ ఈస్ ప్రీ ప్లాన్. ఆయన చుట్టూరు ఉన్నవారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దిస్ ఈస్ పక్కా 1000% ఇది ఇన్ఫర్మేషన్ పోయింది. ఎవరు ఇచ్చారు ఇప్పుడు అనేది పోలీస్ వారు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నంబర్ 1 పేరు వచ్చి లాస్ట్ కాల్ రామ్మోహన్ అని చెప్పి రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి. బహుశా ఇప్పుడు ఆయన ఇచ్చాడా, లేదా ఆయన ఎవరికైనా బై మిస్టేక్ అమాయకత్వంగా ఎవరికైనా చెప్తే వాడెవడైనా ఈయన మధ్యలో పెట్టి ప్రవీణ్ని ట్రేస్ చేస్తూ ఉన్నాడా, లేదా ఈ 3వ వ్యక్తిని ఇంకో 4వ వ్యక్తి ఏమైనా వీన్ నుంచి రామ్మోహన్ నుంచి ప్రవీణ్ని ఏమైనా చైన్ లింక్ ద్వారా ట్రేస్ చేస్తున్నారు. ఈ ముగ్గురు మధ్యలో అమాయకుల వీ డోంట్ నో. జనరల్గా ఇప్పుడు చర్చికి ఎవరైనా రామ్మోహన్ దగ్గరికి వస్తున్నాడు మీటింగ్ అని చెప్పి ఎక్కడ పోయినప్పుడు ఈ వ్యక్తి ఎవరైనా అన్న రామ్మోహన్ అన్న ఎప్పుడు వస్తున్నాడు ప్రవీణ్ అన్న అని చెప్పి ఈ వ్యక్తి రామ్మోహన్ అడుగుతుంటే రామ్మోహన్ అమాయకత్వం ఈ వ్యక్తికి ఇస్తా ఉన్నాడు ఇన్ఫర్మేషన్. మనకి ఇందులో చాలా ఉండే ఇన్వెస్టిగేషన్ పోలీస్ వారు వాళ్ళకి ఎలా తీయాలో, మీరు చాలా తీయాలి అంటే చాలా ఉంది ఇన్వెస్టిగేట్ చేయడానికి అని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ అసలు పోస్ట్ మార్టమే వద్దు అని చెప్పేసి వాళ్ళు పోలీసులతో చెప్పడం జరిగింది. కానీ కొంతమంది వేరే సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అదర్ పాస్టర్లు కానివ్వండి, వాళ్ళు లేదు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి చెప్పడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఎక్కడ దారితీస్తున్నాయి అంటే ఫ్యామిలీని బెదిరించి పోస్ట్ మార్టం అవ్వాలి, చెయ్యాలి, చేపించాలి అని చేపించడం జరుగుతుందా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఒక నానుడైతే బయటకు వచ్చింది, ప్రతి ఒక్కరు అనుకునేది కూడా చెప్పేది ఏంటంటే బయట కొంతమంది అంటే సంఘానికి సంబంధించిన వాళ్ళే అంటే విశ్వాసుల్లో వాళ్ళే వాళ్ళు ఫ్యామిలీతోటి ఎట్లాంటి పోస్ట్ మార్టం వద్దు అని కాకుండా వీళ్ళేమో వద్దని చెప్తున్నారు, వాళ్ళేమో పోస్ట్ మార్టం చేపించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకలా ఫోర్స్ చేసి చేపించడానికి కారణాలే కాబట్టి వాళ్ళు చేయమని చెప్పి అంటా ఉన్నారు. ఫ్యామిలీ వారు కూడా ఎక్కడ మాకు పోస్ట్ మార్టం వద్దు అని చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. నాకు తెలిసినంత మట్టికి అయితే వాళ్ళు ఎక్కడ కూడా వద్దని చెప్పి అనలేదు. మరి ఎవరు వారిని బెదిరించిన వారు ఉన్నారని చెప్పి తెలిసింది. పోస్ట్ మార్టం చేయకూడదు, చేయకుండా ఉంటే బాగుంటుంది, చేస్తే మనిషి ఫేస్ వాల్యూ పోతుంది, బాడీని మొత్తం కోస్తారు, ముక్కలు చేస్తారు అని చెప్పి ఆ రకంగా వాళ్ళని ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పోస్ట్ మార్టంకి సిగ్నేచర్ చేయకుండా చేశారు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించిన రాజేష్ మహాసన్ అనే ఒక వ్యక్తి ఆయనే స్వయంగా మాట్లాడి ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా, దాంతో పోలీస్ వారు కూడా ఇది యాక్సిడెంటే కదా ఎందుకు అనవసరంగా అని చెప్పి వాళ్ళని భయపెట్టినట్టుగా తెలియజేసినట్టుగా ఆ విషయాలు తెలుసండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ వాళ్ళు చేయలేదు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ వద్దనుకుంటే పోస్ట్ మార్టం అయ్యేదే కాదు. సిగ్నేచర్ పెడుతున్నాయి కదా, కుటుంబస్తులు సిగ్నేచర్ పెడుతున్నాయి కదా, ఎస్ మాకు ఓకే పోస్ట్ మార్టం చేయండి అని చెప్పి వాళ్ళు కేసు పెడుతున్నాయి. ఇప్పుడు జనరల్గా అది నైట్ జరిగిందండి, మార్నింగ్ 8 దాకా కూడా ఎవరు వచ్చి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగానే లేకుంటే ఏమి సబ్జెక్ట్ లేదు. అక్కడ పంచనామా కార్యక్రమం కూడా అక్కడ చనిపోయారు, ఒక బాడీ దొరికిందంటే ఏం చేస్తారు జనరల్గా ఎవరు పబ్లిక్ని వెళ్ళకుండా డాగ్స్ఫోర్డ్ కానీ ఇంకా ఫారెన్సిక్ కానీ కావాల్సిన దానికి సేఫ్టీ కోన్స్ పెట్టి ఆ మొత్తం ఏమంటారు రిస్ట్రిక్టెడ్ ఏరియాగా చేసేసి డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి ఇవంతా జనరల్గా మర్డర్ కేసుని జనరల్గా చేసేది. అక్కడ ఏం లేవే,
జనరల్ పబ్లిక్ కూడా ఇప్పుడు నిన్న నైట్ కూడా కొంతమంది వీడియోలు పెడతా ఉన్నారు అక్కడికి పోయి బుల్లెట్ ఇక్కడే ఉందని చెప్పి అక్కడికి వెళ్తూనే ఉన్నారు. అంటే పోలీస్ వారు కూడా ఇక్కడ నిర్లక్ష్యం చేసినట్టుగా క్లియర్గా దాన్ని హ్యాండిల్ చేయనట్టుగా కనబడతా ఉంది. సో పోలీస్ వారు కూడా కొంతమంది చెప్పినట్టుగా అంటే పోలీస్ వారు కూడా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుగా టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా. ఎందుకంటే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాజేష్ మహాసేన వచ్చి అక్కడ మాట్లాడాడు. దాంతో చాలా మంది ఆయన చివాట్లో టిట్లు పెట్టాడు. బట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు క్యాండిడేట్. తర్వాత ఆయనే మళ్ళీ తన ఒక మహాసేన మీడియాలోకి వచ్చి ఆయన క్లియర్గా మాట్లాడుతూ సరే నేను అర్థం చేసుకోగలుగుతాను, చాలా మంది ఉగ్రత కోపంలో ఉన్నారు, బాధలు ఉన్నారు, ఏవేవో మాట్లాడుతాను, నన్ను అన్నారు, నేను తీసుకోగలుగుతాను, నా క్రైస్తవ సోదరు అది అని చెప్పి ఆయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పొద్దున్న చూస్తే ఆర్టీవీలో రిపబ్లిక్ టీవీ ఆర్టీవీ రవిప్రకాష్ గారు టీవీలో మాట్లాడుతూ అంటా ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను అందరూ వచ్చి తిరుగుతా ఉన్నారు, అందరు నన్నే అంటా ఉన్నారు, అందరు నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి మళ్ళీ వైసీపీ మీదకి నూకుతున్నట్టు కనబడతా ఉంది. ఆయన చెప్తున్నాడు ఎందుకంటే టీడీపీ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఆ పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పి టీడీపీ వాళ్ళ మీద డౌట్ అని చెప్పి క్రైస్తవం మొత్తం గుర్రుగా ఉంది. ఇప్పుడు ఇది క్రైస్తవ్యానికి సంబంధించి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే రాజకీయాలని ఎందుకు మళ్ళీ ఇందులో ఎందుకు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? రాజకీయానికి సంబంధం లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా నేను, రాజకీయానికి ఈ యొక్క డెత్ మిస్టరీకి సంబంధం లేదు. ఈ డెత్ కి మత ఉన్మాదులకి మాత్రమే సంబంధం ఉంది దీంట్లో. ఏ మత ఉన్మాదులకు మీరు మాట్లాడేది ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు మీరు మాట్లాడేది ఇప్పుడు క్లియర్ గా మాట్లాడదాం. ఇప్పుడు మీరు మాట్లాడేది హిందూ మతోన్మాదుల గురించా లేకపోతే ముస్లిం మతోన్మాదుల గురించా? ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు గురించి అంటే ఇప్పుడు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ అట్లా మాట్లాడుకుంటే ప్రవీణ్ సంబంధం లేదు కాదు. ప్రవీణ్ పగడాల గారు ఒక వీడియో పెట్టారు. ఎట్లా అంటే ఒకానొక దానిలో షమీ గారు మామూలుగా ఆయన బెదిరించడం అనేది జరిగింది అని. ఓకే, ఇంకా ఆల్ఖైదా సంథింగ్ ఏదో వర్డ్ కూడా కొన్ని యూజ్ చేశారు ఆయన. సో నన్ను చంపేయకండి, నేను సారీ చెప్తున్నాను అనేసి కూడా ఆయన వాపోవడం కూడా జరిగింది అందులో. కానీ ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అంత క్లియర్ కట్గా మామూలుగా ముస్లిం వైపు అంటే ముస్లింల పేరు చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత మీరు హిందూ మతోన్మాదులు అనేసి హిందువుల మీద మీరు అట్లా ప్రచారాలు చేయడం, అయితే వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అదెంతవరకు కరెక్ట్ అంటారు? మతాల నుంచి రెండు మతాలను కూడా అన్నాను, ఎందుకంటే ప్రతి మతంలో దుర్మార్గులు ఉంటారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మతం పేరు ఇంకా ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. షమీ అనేటువంటి ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఏదో కోపంలో మాట్లాడాను కానీ అసలు నాకు దీనికి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి నన్ను ఇందులోకి లాగొద్దని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భయం వేసింది దానికి సమీగానికి. ఇప్పుడు అసలు ఆయన చెప్పేది అదే. నేను అప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఎట్లాంటి బాధ అనిపించింది, నేను జారానని ఆయన చెప్పడం జరుగుతుంది. జారేటప్పుడు నువ్వు ఏమంటావు, నీట్ గా మాట్లాడాల్సి ఉండే, నువ్వు చంపుతానని చెప్పి ఎందుకన్నావు, నువ్వు కొడతానని చెప్పి ఎందుకన్నావు, నాలుక గోస్తాను ఎందుకన్నావు, పీక తీస్తా అని చెప్పి ఎందుకన్నావు, కాలు మొక్కించుకుంటాను ఎందుకన్నావు, ట్రెట్నింగ్ ఎందుకు చేస్తావు నువ్వు, ఈ జేయుడు బట్టి కదా ఇప్పుడు నీ పైన అది నువ్వు చేసావు అని చెప్పి అనుమానం మొత్తం ప్రపంచంలో కూడా కూస్తా ఉన్నది. ఏ ఒక్క దుర్మార్గుడైనా ఏ ఒక్క అంతకుడైనా నేను చేసానని చెప్పి ఒప్పుకుంటాడా? దొంగ నేను దొంగ అని చెప్పి ఒప్పుకుంటాడా? లంగా నేను లంగా అని చెప్పి ఒప్పుకుంటాడా? హత్య చేస్తాడు నేనే హత్య చేస్తాను లొంగిపోతాడా? వచ్చి నేను చేయలేదని చెప్పి అంటాడు వాడు. వానికి కావాల్సింది జరిగింది, వాడికి కావాల్సిన నోరుని నొక్కేశారు, కావాల్సింది కంప్లీట్ చేశాడు, ఇంకా వాడెందుకు ఇరుక్కుంటాడు కేసులో? ఇప్పుడు అబ్వియస్లీ వచ్చి నేను కాదని చెప్పంటారు. అందుకని పోలీస్ వారికి అదే నేను ప్రాధేయపడతా ఉన్నా, వినిపించుకుంటా ఉన్నాను.